తరువాతి కథ కుచేలుడు. శ్రీకృష్ణునికి చిన్ననాటి మిత్రుడు సుదాముడు. ఆయన మరొక పేరు కుచేలుడు. కుచేలుడు బ్రహ్మజ్ఞాని. పేదరికం వెక్కిరిస్తున్నా, బాధిస్తున్నా యాచన చేయనివాడు. తనకు దొరికిన దానితో భార్యాబిడ్డలను పోషిస్తున్నాడు. కుచేలుని భార్య పతివ్రత. బిడ్డలు ఆకలి అంటూ వస్తే ఏమీ పెట్టేందుకు ఇంట్లో లేని కారణంగా దుఃఖించింది. ఆమె ధైర్యం తెచ్చుకుని భర్తతో, శ్రీకృష్ణుడు మీ చిన్ననాటి చెలికాడు కదా, ఆయన అనుగ్రహం పొంది పిల్లలకు ఆకలి తీర్చమన్నది. కుచేలుని భార్య సుశీల కుచేలుని చిరిగిపోయిన ఉత్తరీయంలో కొన్ని అటుకులు మూటకట్టి ఇచ్చింది. కుచేలుడు ద్వారకకు ప్రయాణమయ్యాడు. దారి పొడవునా అన్ని సందేహాలే, భయాలే. ద్వారపాలకులు అనుమతిస్తారా? ద్వారకలోకి వెళ్లి ఆ మహానుభావుని దగ్గరకు చేరగలనా అంటూ భయంగా ద్వారక చేరాడు. శ్రీకృష్ణుని దర్శించాడు. శ్రీకృష్ణునికి దగ్గరగా వెళ్ళాడు. కుచేలుని చూడగానే శ్రీకృష్ణుడు లేచి ఆప్యాయంగా కుచేలుని పరామర్శించాడు. ఆలింగనం చేసుకున్నాడు. ప్రేమతో తోడ్కొని వచ్చి తన పానుపుపై కూర్చోబెట్టాడు. కుచేలుని పాదాలు కడిగి ఆ నీటిని శ్రీకృష్ణుడు తన శిరస్సును చల్లుకున్నాడు. పరిమళ ద్రవ్యాలు కుచేలుని శరీరానికి గుప్పించాడు. గోదానం ఇచ్చాడు. రుక్మిణీదేవి కుచేలునికి వింజామరులు వీచింది. కుచేలుడు మార్గాయాసం మరిచాడు. చిన్ననాటి మిత్రులు ఇద్దరు బాల్యంలోని విశేషాలను గుర్తుకు తెచ్చుకున్నారు. గురుకులంలో ఉన్నప్పుడు గురుపత్ని కోరిందని కట్టెలు తీసుకురావటానికి అడవికి వెళ్ళాము కదా. ఆ సమయంలో మేఘాలతో నిండి ఉంది. వర్షం భారీగా కురిసింది. ఆ భయంకర గాలులకు క్రూర జంతువులు సైతం కదిలిపోయాయి. చిమ్మ చీకటి మనమిద్దరం తడిసి ముద్దయినాం. మనిద్దరం ఒకరి చేయి మరొకరి చేయితో కలిపి విడిపోకుండా అడవిలో నడిచాం. ఆ రాత్రంతా అడవిలో అలా తిరుగుతూనే ఉన్నాము అని శ్రీకృష్ణుడు గుర్తు చేశాడు. తెల్లవారిన తరువాత మన గురువు గారు సాందీపని మనల్ని వెతుకుతూ వచ్చారు. మన స్థితి చూసి చెలించారు. మనకు ధనము, భార్యాబిడ్డలు, సంపదలు, విజయాలు, దీర్ఘాయుస్సు కలుగుతాయని ఆశీర్వదించారు అని శ్రీకృష్ణుడు ముచ్చటిస్తూ కుచేలుని తన మందిరానికి తీసుకువెళ్ళాడు. కుచేలుడు కృష్ణుని మధురవాక్కులకు తన్మయం చెందుతున్నాడు. కుచేలుడు వినమ్రంగా శ్రీకృష్ణునితో, నీవు ముల్లోకాలకు గురువు, నీకు వేరే గురువు ఏమిటి? నీ లీలను అర్థం చేసుకున్నాను మిత్రమా అన్నాడు. శ్రీకృష్ణుడు ప్రేమగా కుచేలునితో, నీవు నా కోసం ఏమి బహుమానం తెచ్చావు? అది ఎంత చిన్నదైనా కొండంతగా భావిస్తాను. నాపై భక్తి లేనివాడు మేరు పర్వతమంత పదార్థం ఇచ్చినా నేను స్వీకరించను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కుచేలుడు తాను తెచ్చిన అటుకులకు శ్రీకృష్ణుడికి పెట్టలేక సిగ్గుపడుతూ ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు కుచేలుని భుజంపై ఉన్న అటుకుల మూటను చూసి, ఇదేమిటి అని మూట విప్పి అటుకులు ఆప్యాయంగా తిన్నాడు. శ్రీకృష్ణుడు కుచేలుని స్థితిగతులు గ్రహించాడు. కుచేలుడు పూర్వజన్మలో సంపదల కోసం నన్ను పూజించలేదు. ఈ రోజు భార్యను సంతృప్తి పరచటానికి వచ్చాడు అని తెలుసుకున్నాడు. ఇంద్రాదులకు సైతం లభించని సంపదలు కుచేలునికి అందించాలని శ్రీకృష్ణుడు నిశ్చయించాడు. మరొక్కసారి ఇంకొక గుప్పెడు అటుకులు తీసుకున్నాడు. రుక్మిణీదేవి, స్వామి, మీరు ముందర అరగించిన గుప్పెడు చాలు ఆయనకు సంపదలు ఇవ్వటానికి, మరల గుప్పెడు వద్దని నివారించింది. ఆ రాత్రి వైభోగంగా కుచేలుడు శ్రీకృష్ణుని మందిరంలో శయనించాడు. తన భాగ్యానికి ఆనందించాడు. ఉదయం లేచి తన నగరానికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు నాకేమీ ధనమియ్యలేదు, ధనం పొందితే గర్వంతో విష్ణు సేవ మరిచిపోతానని భావించి ఉంటాడనుకున్నాడు. కుచేలుడు అనేక ఆలోచనలతో తన పురాన్ని చేరాడు. ఆయనకు పెద్ద పెద్ద ఉద్యానవనాలతో, పాలరాతి కట్టడాలతో, దాసదాసీ జనంతో ఒక అద్భుత సౌధం కనిపించింది. ఎవరో గొప్ప భాగ్యశాలిది భవనం అనుకున్నాడు. దేవతా స్త్రీల వంటి వారు కుచేలుని వద్దకు వచ్చి స్వాగతం పలికి లోనికి తీసుకువెళ్లారు. లోపలికి వెళ్ళగానే భార్య ఆనందంగా ఎదురు వచ్చింది. మానవ రూపం దాల్చిన మహాలక్ష్మిలాగా ఉన్నది. ఆమె భర్త పాదాలకు భక్తితో నమస్కరించింది. శ్రీకృష్ణుడు ఐశ్వర్యం ఇచ్చాడు అని ఆ దంపతులు అంతులేని ఆనందం పొందారు. కుచేలుడు శ్రీకృష్ణుని గొప్పతనాన్ని స్మరించుకున్నాడు. అటుకులు తిన్నాడు. చిరిగిన బట్టలతో వెళ్లిన తనను తన పాన్పుపై కూర్చోబెట్టుకుని సిరి సంపదలిచ్చాడు.
అని తన మనస్సు హరిభక్తి ఎందే నిలిపి కుచేలుడు మోక్షాన్ని పొందాడు. తరువాతి కథ శ్రీకృష్ణుని అష్టమ భార్య లక్షణ. పాండవుల కుటుంబం శ్రీకృష్ణుని కుటుంబం ఒక్కసారి కలుసుకున్నాయి. అంతఃపుర కాంతలు కబుర్లలో పడ్డారు. ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని గాథలు వింటూ శ్రీకృష్ణుని అష్టభార్యలు, వారి వివాహాలు ఏ రీతిన జరిగాయి అని అడిగింది. ద్రౌపదికి అందరూ తమ తమ వివాహాలు ఏ విధంగా జరిగాయో చెప్పారు. మద్రదేశ రాకుమారి లక్షణ ద్రౌపదితో, నేను నారదుని వలన శ్రీకృష్ణుని కథలు విని శ్రీకృష్ణుని మదిలో నిలిపి ఆరాధిస్తున్నాను. నా మదిలోని కోరిక నా తండ్రి గ్రహించాడు. నా తండ్రికి నేనంటే వల్లమాలిన ప్రేమ. నా తండ్రి నా వివాహమునకు ఒక ఉపాయం ఆలోచించాడు. ఆకాశంలో కనిపించకుండా ఒక మత్స్య యంత్రం ఏర్పాటు చేశాడు. క్రింద నీటిలో ఆ మత్స్య యంత్రపు నీడ ప్రతిబింబిస్తుంది. గొప్ప యోధులు సైతం ఎక్కుపెట్టలేని బాణంతో మత్స్య యంత్రాన్ని ఛేదించేవానికి నా పుత్రికను ఇచ్చి వివాహం చేస్తానని స్వయంవరం ప్రకటించాడు. అనేక మంది రాకుమారులు స్వయంవరానికి వచ్చారు. కొందరు ధనువును సమీపించలేకపోయారు, కొందరు ధనుసు ఎత్తలేకపోయారు, కొందరు ధనుసు ఎత్తి కూలబడ్డారు. అలా ఎందరో తిరిగి వెళ్లారు. భీమసేనుడు, కర్ణుడు కూడా తిరిగే మత్స్యయంత్రాన్ని కొట్టలేక వెనుదిరిగాడు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించగలవాడే అయినా విఫలం చెందాడు. శ్రీకృష్ణుడు వచ్చి ధనుస్సు పెట్టి బాణం విడిచాడు. మత్స్యయంత్రం నేలకూలింది. ఆకాశం నుండి దేవతలు శ్రీకృష్ణునిపై పూలవర్షం కురిపించారు. నేను ఆనందంతో కమలహారాన్ని, ఇప్పపూల మాలను శ్రీకృష్ణుని కంఠానికి అలంకరించాను. పరాజితులైన రాజులు కృష్ణునిపై దాడి చేయదలిచారు. శ్రీకృష్ణుడు నన్ను త్వరగా తన బంగారు రథంపై కూర్చోబెట్టి రథాన్ని త్వరగా తోలమని దారుకుని ఆదేశించాడు. రాజులు శ్రీకృష్ణుని చుట్టుముట్టారు. వారినందరినీ శ్రీకృష్ణుడు నేలకూల్చాడు. అలా మా తండ్రితో కూడా మాతో ద్వారకకు వచ్చాడు. మా తండ్రి శ్రీకృష్ణునికి ఆభరణములు, పట్టు వస్త్రాలు, రథాలు, అశ్వాలు, గజములు, ఖడ్గములు వంటి ఉత్తమ ఆయుధాలు బహుమానంగా ఇచ్చారు. మా తండ్రి బృహత్సేనుడు యాదవ శ్రేష్ఠులను పూజించి తన నగరానికి వెళ్ళాడు అని లక్షణ తన వివాహ విషయములను ద్రౌపదికి చెప్పింది. తరువాతి కథ దేవకీదేవి తన మృత కుమారులను దర్శించుట. శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులతో ద్వారకలో సుఖంగా ఉన్నాడు. దేవకీదేవి ఒకనాడు శ్రీకృష్ణునితో తన మనసులోని కోరిక బయటపెట్టింది. తనకు పుట్టిన 6 కుమారులను కంసుడు చంపాడు కదా, ఆ కుమారులను చూడాలని ఉందని శ్రీకృష్ణునితో చెప్పింది. సాందీపని గురువుకు పోయిన కొడుకుని తెచ్చి ఇచ్చారు కదా, నా కొడుకులను తెచ్చి ఇవ్వమని అడిగింది. బలరామకృష్ణులు తల్లి కోరిక తీరుస్తామన్నారు. బలరామకృష్ణులు పాతాళ లోకానికి వెళ్లారు. పాతాళ లోకం బలి అధీనంలో ఉంది. బలరామకృష్ణులను చూశాడు. వారికి ఎదురేగి స్వాగతం పలికాడు. అతిథి పూజలు చేశాడు. శ్రీకృష్ణుని స్తుతించి సేవలు చేశాడు. బలి బలరామకృష్ణులు ఏమి పని మీద వచ్చారని అడిగాడు. శ్రీకృష్ణుడు బలి చక్రవర్తితో, కృతయుగంలో మరీచి భార్య అగు వర్షకు 6 కొడుకులు పుట్టారు. బ్రహ్మ తన కుమార్తెను కామించడం చూసి వారు నవ్వారు. బ్రహ్మ కోపించి వారిని రాక్షసులుగా జన్మించమని శపించాడు. వారు హిరణ్యకశిపుని కొడుకులుగా పుట్టారు. వారిని యోగమాయ దేవకి గర్భంలోకి ప్రవేశపెట్టింది. కంసుడు వారిని చంపాడు. మా అమ్మ దేవకీదేవి ఆ పుత్రులను చూడాలని కోరుకుంటోంది. ఆమె కోరిక తీర్చటానికి వచ్చాం. నీ వద్ద ఉన్న వీరే ఆమె పుత్రులు. వీరిని దేవకీ మాతకు చూపించి ఆమె శోకాన్ని పోగొడతాం. వీరికి కూడా శాపం తొలగిపోతుంది అని బలరామకృష్ణులు చెప్పారు. శ్రీకృష్ణుడు, బలరాముడు బలి అనుమతితో ఆ బాలకులను తెచ్చి దేవకీదేవికి అప్పచెప్పారు. ఆమెలో మాతృప్రేమ పొంగి పొర్లింది. విష్ణుమాయ వలన ఆమె వారికి పాలు పట్టింది. శ్రీకృష్ణుడు వారిని ప్రేమగా స్పృశించాడు. వారికి శాపం తొలగి వారి స్థానాలకు వెళ్లారు. తరువాతి కథ సుభద్ర పరిణయం. మునుపెన్నడో అర్జునుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. ప్రభాస తీర్థం చేరాడు. తన మనస్సులో సుభద్ర మీద ప్రేమ అతిశయించగా సుభద్రను చూడాలని ఉబలాట పడ్డాడు. బలరాముడు సుభద్రను దుర్యోధనునికిచ్చి వివాహం చేయ సంకల్పించాడని విన్నాడు. సన్యాసి వేషంతో
ద్వారకలోకి ప్రవేశించాడు. బలరాముడు సన్యాసి తన నగరంలోనికి వచ్చాడనుకుని తన మందిరంలో స్వామికి విడిది ఏర్పాటు చేశాడు. సుభద్రను స్వామికి సేవలు చేయటానికి నియమించారు. సుభద్రకు ఆ స్వామి అర్జునుడు అని తెలుసు. వారిరువురు గాఢ ప్రేమలో మునిగారు. ఉత్సవానికి సుభద్ర నగరం వెలుపలికి వచ్చింది. శ్రీకృష్ణుడు వసుదేవుల అనుమతితో అర్జునుడు సుభద్రను అనుసరించాడు. ఆమెను తన రథంపై కూర్చోబెట్టి వెళ్ళబోయాడు. ఎదువీరులు ఎవరో స్వామి సుభద్రను అపహరించుకు వెడుతున్నాడని తలిచి అర్జున రథానికి అడ్డంగా నిలబడ్డారు. వారిని ఎదిరించి అర్జునుడు రథాన్ని ఇంద్రప్రస్థం పోనిచ్చాడు. బలరాముడు ఆగ్రహించాడు. శ్రీకృష్ణుడు బలరాముని ప్రార్థించి శాంతింపచేశాడు. బలరాముడు చెల్లెలకి అనేక ఏనుగులు, అశ్వాలు, ఆభరణాలు, దాసదాసీ జనాన్ని పంపాడు. తరువాతి కథ వృకాసురుడు. వృకాసురుడు శకుని అను రాక్షసుని కుమారుడు, దుర్మార్గుడు. వృకాసురుడు నారద మహర్షిని దర్శించాడు. త్రిమూర్తులలో ఎవరు శీఘ్రంగా వరాలిస్తారో చెప్పమన్నాడు. నారదుడు శివుడు భోళాశంకరుడు త్వరగా వరాలిస్తాడు అని చెప్పాడు. నారదుని మాటలతో వృకాసురునికి శివుని మీద భక్తి కుదిరింది. కేదార్నాథ్ వెళ్లి భయంకర తపస్సు చేశాడు. తన శరీరంలో కండలు కోసి శివునికి ఆహారంగా అగ్నిలో వేల్చాడు. చివరికి తన శిరస్సు ఖండించి అగ్నిలో వేయబోయాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. వృకాసురునికి వరమిస్తాను, కోరుకోమని చెప్పాడు. వృకాసురుడు శివుని స్తుతించాడు. దేవదేవా, నా హస్తమును ఎవరి శిరస్సు మీద పెడితే వారి శిరస్సు 100 ముక్కలైపోవాలి అని వరం అడిగాడు. శివుడు తథాస్తు అని వరం ఇచ్చాడు. శివుడు ఇచ్చిన వరం ఫలిస్తుందో లేదో పరీక్షించాలి అనుకున్నాడు. వృకాసురుడు ఆ పరీక్ష ఏదో శివునిపై చేస్తే బాగుంటుందని యోచించాడు. తన హస్తాన్ని శివుని శిరస్సుపై పెట్టడానికి ముందుకు దూకాడు. శివుడు తొట్టుపడి పరిగెత్తాడు. వృకాసురుడు వెంబడించగా శివుడు పరిగెత్తి వైకుంఠం చేరాడు. విష్ణువు శివుని వరం వృకాసురుని దుందుడుకుతనం మనస్సులోనే గ్రహించాడు. శివునికి రక్షణ కల్పించాలని విష్ణువు వటువు రూపం ధరించి వృకాసురుని ముందు నిలిచాడు. ఓ రాక్షసరాజా, నిలు, ఎందుకంత ప్రయాసపడుతున్నావు? కాస్త విశ్రాంతి తీసుకోమన్నాడు. వృకాసురుడు విశ్రాంతి తీసుకున్నాడు. వటువుకు జరిగినదంతా వివరంగా చెప్పాడు. వటువు రూపంలో ఉన్న విష్ణువు వృకాసురునితో, నీవు శుచివై నీరు పుక్కిలించి కాళ్ళు చేతులు కడుక్కుని రావలసినది, శివుని అశుచిగా తాకరాదు అని నియమం చెప్పాడు. విష్ణుమాయ వలన వృకాసురుడు నీటి వద్దకు వెళ్లి తన చేతులను తన శిరస్సున పెట్టుకున్నాడు. వాని తల బ్రద్దలైంది. శ్రీహరి శివునితో, దుర్మార్గులకు ఇటువంటి వరాలు ఇయ్యే తగదని నచ్చ చెప్పాడు. శివుడు విష్ణువుని అనేక విధాల స్తుతించి కైలాసానికి వెళ్ళాడు. తరువాతి కథ శ్రీకృష్ణుడు విప్రుని సంతానాన్ని బ్రతికించుట. శ్రీకృష్ణుడు కుశస్థలిలో ఉన్నప్పుడు ఒక విప్రునికి కొడుకు పుట్టగానే చనిపోయాడు. ఆ విప్రుడు ఆ బాలుని శవాన్ని కృష్ణునికి చూపించి రాజద్వారం వదిలి నిందిస్తూ వెళ్ళాడు. రాజు అధర్మపరుడైతే, శాస్త్రాలను ఆచారాలను పాటించని వాడైతే ఆ పాపం ప్రజలకు తగిలి ప్రజలు కష్టపడతారు అని నిందించి వెళ్ళాడు. అలా ఆ విప్రునికి 8 కొడుకులు పుట్టిపోయారు. ప్రతిసారి రాజద్వారం వద్దకు వెళ్లి దుఃఖిస్తూ వెడుతున్నాడు. 9వ కొడుకు పుట్టి చనిపోయాడని ఆ విప్రుడు బాలుని శవాన్ని రాజద్వారం వద్ద వదిలి వెళ్ళబోతుంటే అర్జునుడు ఆ విప్రునితో, ఈసారి నీ బిడ్డను నేను రక్షిస్తాను అని శపథం చేశాడు. ఆ విప్రుడు, మాకు బలరామకృష్ణులు ఉన్నారు, ప్రద్యుమ్నాదులు ఉన్నారు, వారెవరి వల్ల కానిది నీ వల్ల ఏమవుతుంది, వెళ్ళు అన్నాడు. అర్జునుడు ఆగ్రహంతో, నేను బలరాముని కాదు, శ్రీకృష్ణుని కాదు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అసలే కాదు, గాంధీవధారి అర్జునుడను, శివునితో పోరాడి గెలిచిన వాడను, మృత్యుదేవతను జయిస్తాను, నీ బిడ్డను బ్రతికిస్తాను. విప్రునికి అర్జునిపై నమ్మకం కలిగి ఆనందంతో వెళ్ళాడు. కొన్నాళ్లకు ఆయన భార్య ప్రసవించబోతోంది. విప్రుడు పరిగెత్తి వచ్చి అర్జునునికి చెప్పాడు. అర్జునుడు శుచి అయి ఆచమానం చేశాడు. గాంధీవం చేతబట్టాడు. తన బాణాలతో ప్రసవ మందిరాన్ని కప్పేశాడు. అతి జాగ్రత్తతో ప్రసవ మందిరాన్ని కాపలా కాశాడు. ఆ ఇల్లాలకి మగబిడ్డ పుట్టాడు. అంతలోనే మంత్రసానులు
బిడ్డ పోయాడు అని అరిచారు. పుట్టిన బిడ్డ శరీరంతో సహా అదృశ్యమయ్యాడు. విప్రుడు శ్రీకృష్ణుని ఎదుట నిలిచి స్తుతించాడు. అర్జునుని దాంభికాన్ని నమ్మి మోసపోయాను అని అర్జునుని నిందించాడు. అర్జునుడు తీవ్రంగా చిలించాడు. వెంటనే యమలోకానికి వెళ్ళాడు. దిక్పాలకుల మందిరాలన్నిటినీ వెళ్ళాడు. దిక్పాలకుల మందిరాలన్నిటికీ వెళ్ళాడు. ఎక్కడా విప్రుని కొడుకులు కనిపించలేదు. ఇంద్ర, అగ్ని, నిరుతి, వాయు, ఈశానుల, యక్ష, గరుడ, సిద్ధ, సాక్షుల మందిరాలన్నీ వెతికాడు. చివరికి భూలోకానికి వచ్చి అగ్నిలో ప్రవేశించబోయాడు. శ్రీకృష్ణుడు అర్జునుని వారించి, నీకు విప్రుని పుత్రులను చూపిస్తానని చెప్పి తన రథం ఎక్కించి వెతకటానికి వెళ్ళారు. నదులు, సముద్రాలు దాటి, మేరు పర్వతాన్ని దాటి రథం ముందుకు వెళ్ళింది. వారు వెళ్ళి చీకటి మండలాన్ని చేరారు. శ్రీకృష్ణుడు తన శక్తితో చీకటిని పోగొట్టడానికి తన చక్రాన్ని ప్రయోగించాడు. దాని వెలుగులో వారు రథాన్ని ముందుకు తీసుకువెళ్లారు. వారికి గొప్ప దివ్య తేజం కనబడింది. అర్జునుడు భయపడి కనులు మూసుకున్నాడు. తరువాత గొప్ప జలములలో ప్రవేశించారు. ఆ జలం మధ్యలో సూర్యకిరణాలు చిమ్ముతున్నాయి. వారికి అక్కడ దివ్య భవనం కనిపించింది. వారు ఆ భవనంలోకి వెళ్ళారు. వారికి ఆదిశేషుడు కనిపించాడు. ఆదిశేషునిపై శయనించిన వారిని దగ్గరగా వెళ్లి చూశారు. ఆయనే శ్రీ మహావిష్ణువు. వారిరువురు భక్తితో ఆ విష్ణువుని స్తుతించారు. విష్ణువు, నా అంశతో మీరిరువురు నరనారాయణులుగా జన్మించారు. మిమ్మల్ని చూడాలని మునీశ్వరులు కోరారు. మిమ్మల్ని ఇక్కడకు రప్పించటానికే ఆ విప్రుని పుత్రులను ఇక్కడకు రప్పించాను అని చెప్పాడు. విప్రుని పుత్రులను వారికి అప్పచెప్పి పంపాడు. వారి వయస్సులకు తగ్గట్టుగా ఆ బాలులను విప్రునికి అప్పచెప్పారు. విప్రుడు ఆనందంతో తన కొడుకులను తీసుకుని శ్రీకృష్ణార్జులను స్తుతించి వెళ్ళాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.